చరణ్ మంత్రి కూతురితో కలిసి బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. అలా బయటికి వెళ్ళి వస్తున్న రెస్టారెంట్‌కి అయితే స్వాతి వాళ్ళ నాన్న అయితే వెళ్తూ ఉంటారు. "నమస్కారం అయ్యా" అని చెప్పేసి వాళ్ళ నాన్న అనేసరికి, "చరణ్ నీకు తెలుసా వీళ్ళు?" అని అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి. అలా అడిగేసరికి, "ఆ! తెలుసు. వీళ్ళు మా ఇంట్లో పనిచేసేవాళ్ళు" అని చెప్పేసి చరణ్ అంటూ ఉంటాడు. తిను వాళ్ళ కూతురు అని చెప్పేసి పరిచయం చేస్తూ ఉంటాడు మొహమాటంగా. ఇక చరణ్ వైపు అయితే మంత్రి కూతురు చూస్తూ, "పర్లేదు చరణ్, మీరు బాగానే చూసుకుంటున్నారు పనివాళ్ళు. లేదంటే మంత్రి కూతురు వచ్చి తింటున్న రెస్టారెంట్‌కి వచ్చి వీళ్ళు భోజనానికి వచ్చారు అంటే గ్రేటే" అని చెప్పేసి అంటూ, "ఇక్కడికి భోజనంకొచ్చారా?" అని అంటే, "అవునండి, తినడానికే వచ్చాము" అని స్వాతి అంటూ ఉంటుంది. "మీరు పని వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. ఆ విషయం వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. మనం వచ్చి తింటున్నాం రెస్టారెంట్‌కి వచ్చి వీళ్ళు తింటున్నారంటే మీరు శాలరీస్ అవి బానే ఇస్తున్నారు" అని అనేసరికి, "ఆ" అని అనేస్తూ ఉంటాడు. "మీరు నిజంగా చాలా మంచి ఫ్యామిలీ చరణ్" అని అనేసరికి, "అవును" అని చెప్పేసి అంటూ ఉంటాడు చరణ్. ఇక వాళ్ళ గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళు కూడా అనేసరికి, "బాబు ఈవిడ ఎవరు?" అని అనేసరికి, "మీ ఆవిడ" అని అంటూ ఉంటాడు స్వాతి వాళ్ళ ఆయన. "అవును" అని చెప్పేసి అనబోతూ చరణ్ అయితే అనేసరికి, "నేను తనకి కాబోయే భార్యని, మాకు ఈ నెల 15న మ్యారేజ్ అవుతుంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అవునా అమ్మా, మంచిది, ఈడు జోడు బాగుంది" అని చెప్పేసి స్వాతి వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు. "కదా" అని చెప్పేసి అంటూ చరణ్ వైపు చూస్తూ ఉంటుంది మంత్రి కూతురు. ఇక స్వాతి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది చరణ్‌ని చూసి. కోపంగా చూస్తుంది చరణ్ వైపు.